సత్యం శివం సుందరం శ్రోతలకు మా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈ వారం గెలుపు ఎవరిది, జగన్దా చంద్రబాబుదా? గత సోమవారం మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి లోకసభ 25 స్థానాలకు ఎన్నిక జరిగింది. 2019వ సంవత్సరంలో జగన్కు వీచిన గాలి వల్ల అసెంబ్లీ 151 స్థానాలు మరియు 22 లోకసభ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. పవన్ కళ్యాణ్ జనసేన ఒక సీటుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. గత అనుభవాలతో పవన్ కళ్యాణ్ వ్యతిరేక పార్టీల మధ్య ఓటు చీలకుండా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీతో పోటీకి నిల్చున్నారు. తన సోదరి షర్మిల కాంగ్రెస్ పార్టీ తరపున పులివెందుల నుండి పోటీ చేయడం, బాబాయి హత్య కేసు మొదలైన పరిణామాల వల్ల ఈసారి ఎన్నికలు జగన్కు తలనొప్పిగా మారి కీలకంగా అయ్యాయి. ఎన్నికల రంగ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఈసారి ఈ ఎన్నికల పోటీని గురించి చెబుతూ వైఎస్ఆర్సీపీ 151 నుండి 51కి పడిపోతున్నదని, ఇది తన నమ్మకమని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న షర్మిల అన్న చేత వంచింపబడింది. తల్లి చెల్లెళ్ళు ఇప్పుడు జగన్కు వ్యతిరేకం. ఇలాంటి అనేకమైన అంశాలు జగన్కు ఈసారి ఎలక్షన్లో అడ్డంగా మారాయి. కేంద్రం పోలవరం సెంట్రల్ ప్రాజెక్టుగా ప్రకటించిన వివిధ జిల్లాలకు గోదావరి నీటినిచ్చే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టుపై నిర్లక్ష్యం, హిందూ గుడులపై దాడులు, ఉద్యోగ కల్పన, ప్రజలకు పథకాలపై కోత, కల్తీ మద్యం అమ్మకాలు, ఉద్యోగులకు పెన్షన్ స్కీమ్, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, అమరావతిపై నిర్లక్ష్యం, 3 రాజధానులు, పంచాయతీలపై నిర్లక్ష్యం, ఇసుక మాఫియా, ప్రత్యేక రైల్వే జోన్, ప్రభుత్వ ఆస్తుల తాకట్టు మొదలైనటువంటి విషయాలు, కొత్తగా తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్, టీడీపీ, బీజేపీ, జనసేన నిర్విరామంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాన్ని దించాలనే ప్రతిపక్షాల ఉద్యమాలు వంటి అనేకమైన కారణాలు ప్రభుత్వాన్ని ఇబ్బందిలో పెట్టాయి. ఈ కారణాల వల్ల జగన్కి వ్యతిరేక ఓటు పడవచ్చునని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పైన చెప్పిన కారణాలను గూర్చి వరుసగా తెలుసుకుందాం. పోలవరం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రజలు ఆశ పెట్టుకున్నారు. 21,000 కోట్లు ఖర్చు పెట్టినా అది నేటికీ పూర్తి అవ్వలేదు. సీఎం పదవిని చేపట్టగానే కాంట్రాక్టర్ పైనీర్ ఇంజనీరింగ్ను తొలగించి మెగా ఇంజనీరింగ్కి అప్పచెప్పారు. 16,000 కోట్ల రూపాయల్లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 50,000 కోట్లకు చేరింది, అయినా పూర్తి కాలేదు. టీడీపీ వారు చెబుతున్న ప్రకారం పోలవరం పూర్తయితే ఆ క్రెడిట్ చంద్రబాబుకు తగ్గుతుందనే భయం వల్ల నిర్లక్ష్యం చేశారని అంటున్నారు. ఈ మధ్య ఒక ఎలక్షన్ ర్యాలీలో పాల్గొన్న మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా కేంద్రం 15,000 కోట్లు ఇచ్చినా ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయలేదని, ప్రజల దాహార్తిని తీర్చే పోలవరం ప్రాజెక్టు నిర్లక్ష్యం చేశారని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులు. జనసేన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో 200 దేవాలయాలపై పైగా మరియు పూజారులపై వైఎస్ఆర్సీపీ వారు దాడులు గత 5 సంవత్సరాల్లో చేశారని, ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేదని అన్నారు. విజయనగరంలోని రామతీర్థం వద్ద అంతర్వేది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి రథం కాల్చివేత మొదలైన ఎన్నో సంఘటనలు జరిగాయని అన్నారు. వైఎస్ఆర్సీపీ వారి దాడులు నిందితులను అరెస్టు చేయడంలో చాలా నిర్లక్ష్యం వహించారని టీడీపీ, బీజేపీ, జేఎస్పీ పార్టీల వారు అనేక సార్లు అనడం జరిగింది. జగన్ ప్రభుత్వం గుడులపై దాడులే కాదు, సనాతన ధర్మంపై దాడి చేస్తారని ఆరోపణలు కూడా చేశారు. ఇలా వైఎస్ఆర్సీపీ వారు 219 హిందూ దేవాలయాలపై దాడి చేశారు.
ప్రభుత్వం నిందితులపై తీసుకున్న చర్యలు తెలిసి రావడం లేదని ఆవేదన ఉద్యోగ కల్పన 2018లో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.3 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్నాయని, తన అధికారంలో వస్తే నింపుతానని ఒక మెగా డిఎస్పి ప్రకటన ఇచ్చి రాష్ట్రంలో ఖాళీగానున్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తానని అన్నారు. ఇంకా ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, ప్రతి జనవరి నెలలో విడుదల చేసే ఆ జాబ్ క్యాలెండర్ యువతకు ఉద్యోగ కల్పన చేస్తుందని, కానీ అది ఇప్పటికీ కూడా జరగలేదు. ప్రజాకర్షణ పథకాల కోత. వైఎస్ఆర్సీపీ నవరత్నాల పథకంలో స్త్రీలకు, వృద్ధులకు, చర్చి ఫాదర్సు, అడ్వకేట్సు, ఆటో డ్రైవర్స్లకు అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. కానీ వారికి కారు ఉందని, 2 వీలర్ ఉందని, వృద్ధుల పెన్షన్, వారి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయని, కరెంటు బిల్లులు పరిమితికి మించి వాడుతున్నారని తీసివేయడం జరిగింది. ఇది ప్రభుత్వానికి ఒక ఇబ్బందిగా కూడా మారింది. కల్తీ మద్యం అమ్మకాలు. తాను పదవిలోకి రాగానే మద్యాన్ని నిషేధిస్తానన్న జగన్ తన బంధువులు, స్నేహితులు డిస్టిలరీలను కొత్త బ్రాండ్ల మద్యాన్ని ఎక్కువ రేట్లకు పెంచి బంధుమిత్రులకు మేలు, ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఖజానాన్ని నింపుకోవడంపై ప్రతివారికి నచ్చని విషయం అయింది. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్. జగన్ 2019లో తన ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ ఓపీఎస్ ఇస్తానని ప్రకటించారు. కానీ అది అమలు కాలేదు. కానీ ప్రస్తుతం ప్రభుత్వోద్యోగులు మాకు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వద్దని, పాత ఓపీఎస్ కావాలని ఉద్యమాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ విషయంలో చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇది జగన్ విజయావకాశాలు దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రతిపక్ష నాయకుల అరెస్టులు. ఎమ్మెల్సీ బీటెక్ రవి, అచ్చెన్నాయుడు, శ్రీ రఘురామకృష్ణరాజు, నారా చంద్రబాబు నాయుడు, ధూళిపాడి రవీంద్ర వంటి వారిని అందరూ సరైన నేరారోపణలు చేయకుండానే అరెస్టు చేయడం జరిగింది. ఇది ప్రజలలో ప్రభుత్వం ఎడల ఒక వ్యతిరేక భావన రేకెత్తించింది. అమరావతి. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే, రాష్ట్రానికి జగన్ పాలన చాలు గడిచిన రాజధాని లేకపోవడం. రాష్ట్ర విభజన జరిగిన తరువాత హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగింది. ఆంధ్రాకు అమరావతిని రాజధానిగా ఎన్నుకొని సగం పనులు పూర్తయినాయి. కానీ జగన్ దానిని నాశనం చేశాడు. వైఎస్ఆర్సీపీ మాత్రం టీడీపీ వారు రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోవడం లేదని 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చాడు. అది కూడా పేరుకే తప్ప ఏమీ కూడా జరగలేదు. కానీ విశాఖపట్నం ఋషికొండలో ఒక అద్భుతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. ఇది అతని గెలుపును ప్రభావితం చేయవచ్చు. పంచాయతీల నిర్వీర్యం. సచివాలయాలు, వాలంటీర్స్ల నియామకాల ద్వారా పంచాయతీలలో సర్పంచులకు, ఉద్యోగులకు పని లేకుండా పోయింది. ఇసుక మాఫియా, అక్రమ మట్టి త్రవ్వకాలు. నేడు ఆంధ్రాలో ఇసుక బంగారం అయిపోయింది. ఒక యూనిట్ ఇసుక ధర 2,000 రూపాయలు చేరింది. ఇసుక హైదరాబాద్, బెంగళూరు నగరాలకు తరలిపోతూ ఉంది. ఒక ప్రక్క కొండలు, గుట్టలు మట్టికే తవ్వుకుపోతున్నారు. ఇసుక మట్టి త్రవ్వకాలపై ఎమ్మెల్యేలు పరస్పర దోషంలో గొడవలు తలపడుతున్నారు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూమి కబ్జా యాక్ట్. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినప్పటికీ భూమి అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తమకు వారసత్వంగా వస్తున్న భూమి ప్రభుత్వం తీసుకుంటుందనే భయం ప్రజలను వేధిస్తున్నది. టీడీపీ, బీజేపీ, జీఎస్పీ వారు ఈ చట్టాలని తన ప్రచారానికి ఒక ఆయుధంగా చంద్రబాబు నాయుడు గారు ఇది జగన్ యొక్క అతి దుర్మార్గమైన ఆలోచన. రికార్డులను డిజిటల్ చేస్తామని లాక్కొనడానికి ప్రయత్నిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ, జీఎస్పీ కూటమి గతంలో జరిగిన భూ వివాదాలను, అమరావతి భూములను చూపుతూ వైఎస్ఆర్సీపీ ఒక భూ ఆక్రమణకు పాల్పడుతున్నదని చెబుతున్నారు. ఈ సమగ్ర భూ సర్వే ఇంకా పూర్తి కావడానికి 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓటర్ల మనస్సులో భయాందోళనకు గురి చేస్తూ ఉన్నది.
ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపుకు అవకాశాలను దెబ్బతీయవచ్చు. గులకరాయి డ్రామా. ఎలక్షన్లు వస్తున్నాయంటే జగన్ ఏదో ఒక డ్రామాను తెరపైకి తెస్తాడు. విజయవాడలో తనపై వేసిన గులకరాయి గతంలో విశాఖపట్నంలోని కోడికత్తిలా నిజమా అబద్ధమా అనే దర్యాప్తు సంస్థలే తెలపాలి. ఈ మధ్య జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ సభలలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ యువకులకు ఇచ్చిన ఉపాధి గురించి మాట్లాడుతూ జగన్ 20 లక్షల ఉద్యోగాలు యువతకి ఇస్తామన్నారు. మెగా డిఎస్సి జరిపి 20,000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తానన్నారు. కానీ చేసింది శూన్యం అని అన్నారు. టీడీపీ, బీజేపీ, జీఎస్పీనే కాకుండా కాంగ్రెస్ వారు కూడా విమర్శల వర్షం వైఎస్ఆర్సీపీ మీద గుర్తించారు. ఏపీ కాంగ్రెస్పై ప్రెసిడెంట్ షర్మిల వైఎస్ఆర్సీపీ జగన్పై 9 ప్రశ్నలు గుప్పించి సమాధానాలు అడిగారు. షర్మిల జగన్ను ఉద్దేశించి మీ ప్రభుత్వం 2.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు, కానీ ఇవ్వలేదు. ఇప్పుడు నిరుద్యోగ రేటు 7.7% ఉంది. దీనికి మీ సమాధానం ఏమిటి అని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.